చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందు చామదుంపలు శుభ్రంగా 1-2 సార్లు మురికి లేకుండా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన వాటిని వాటర్లో వేసి ఉడకనివ్వాలి. నైఫ్ గుచ్చితే ఆ లోపలికి వెళ్ళేదాకా ఉడకాలి. వెళ్ళట్లేదు అంటే ఇంకొంచెం ఉడకనివ్వాలి. దీనికోసం మనం సాల్ట్, ఎటువంటి సాల్ట్ అది వేయకుండా డైరెక్ట్గా ఉడకపెట్టాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి వాటర్లో. అప్పటికప్పుడు కావాలి అంటే కనుక వేడి చేస్తే నానిద్ది. ఒక పెద్ద ఆనియన్ 2, పచ్చిమిర్చి చీలికలు, కాయలుగా కూడా వేసుకోవచ్చు, చీలికలు కూడా వేసుకోవచ్చు. ఎలా వేసినా బాగానే ఉంటాయి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక టమాటా, పెద్ద టమాటా, 2 ఆనియన్స్ పెద్దవి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1/2 టీ స్పూన్ అంత సరిపోతుంది, ఎక్కువ వేయక్కర్లేదు. ఇలా ఉడికిన వాటిని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, అలా గుచ్చితే లోపలికి వెళ్ళాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మరీ మెత్తగా ఉడకబెట్టుకుంటే బాగోదు. ఒక ప్యాన్ తీసుకొని అందులో ముందు కొంచెం ఒక 20 మెంతులు, జీలకర్ర, ఇందులో తాలింపులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 1/2 స్పూను జీలకర్ర వేగిన తర్వాత, మెంతులు ఎప్పుడు మాడకూడదు, మాడితే చేద్దనం అనేది వస్తుంది. ఎక్కువసేపు పట్టదు, ఒక 1/2 మినిట్ పట్టింది. ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసినాక ఎక్కువసేపు వేగక్కర్లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, ఇందులోనే టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దాంట్లో కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అందులో పిప్పి తీసేసి, ఆల్రెడీ వాటర్లో మరుగుతాయి కాబట్టి ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో మిర్చి వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో దింపే ముందు మాత్రం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. లేదు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకూడదు. ఈ చామదుంపల పులుసుని ముద్దపప్పు, కందిపప్పు ఉడకబెట్టుకొని ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది.